నాకిప్పుడు ఎంత కష్టం వచ్చింది. నేనేం చేయాలి ఇప్పుడు? నాకు అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. కనపడని వాళ్ళని సెల్లో పెట్టు. మన బ్యాంక్ ఫంక్షన్ కి వచ్చే సూపర్ స్టార్ కి సెక్యూరిటీ పెట్టు. చప్పట్లు కొట్టండి. ఒరేయ్, ఏం చేయాలో చెప్పరా అంటే ఏం చేయకూడదనే విషయం చెప్తావేంటి? కంగారు పడుకో, నేను చెప్తాను. కావాల్సిన వాళ్ళు దొరికితే పూజ, లేదంటే నీకుంటుంది బాజా. చప్పట్లు కొట్టండి. ఒరే, నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు. నాకు ఏడుపు వస్తోందిరా. ఏం చేయాలో తెలియక ఇలా మొదలు పెట్టావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అరే, నేను కాదురా ఏడ్చింది. మరి ఎవరు ఏడుస్తున్నారు? అయ్యో కిట్టి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను చెప్తాను, ఆగండి. ఓహో, అరే ఓరి దేవుడా! అయ్యో, అయ్యో! ఇంతకీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కిట్టి రిబ్బన్ పోగొట్టుకుంది. ఏంటి? అయితే నేను ఇప్పుడు అందరి రిబ్బన్లు కనిపెట్టాలా? అందరిదే కాదు, కిట్టిది మాత్రమే. కిట్టి ఎవడోకు ఊరుకో. కిట్టి బ్లూ రిబ్బన్ ని ఎవరో కొట్టేశాడు. దాన్ని మీరు కనిపెట్టాలి. తెచ్చి కిట్టికి ఇవ్వాలి. అరే, అసలే మేము పెద్ద టెన్షన్ లో ఉన్నాం. దొబ్బేసిన దొంగని నేను పట్టిస్తాను. గిటి, నేను నీకు కొత్త రిబ్బన్ కొనిస్తాను. చప్పట్లు కొట్టండి. చూడు కిట్టి, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అర్థమైందా? లేదు, నాకు ఆ రిబ్బన్ మాత్రం కావాలి. అందులో కోహ్లీ ఆటోగ్రాఫ్ ఉంది. వాడు నా దోస్తు. నేనేం చెప్పినా సరే చేస్తాడు. నేను తెస్తాను వాడు ఆటోగ్రాఫ్ ని. వద్దు, నాకు అదే కావాలి. తెచ్చి పెట్టండి ప్లీజ్. ఈ పనిని మీరు కానిస్టేబుల్ కి అప్పగించండి. ఏ కానిస్టేబుల్ కి ఇవ్వాలి? అది మీకే తెలియాలి పాండా సార్. మీ కానిస్టేబులే కదా. అయ్యో దేవుడా, నేను అదే చెప్తున్నాను. మొత్తం స్టాఫ్ లీవ్ లో ఉన్నారు. కన్నాసర్ బ్యాంక్ కి సూపర్ స్టార్ వస్తున్నారు. అక్కడ సెక్యూరిటీగా ఎవరు లేరు. ఆ? ఆ. అసలు ఈ సూపర్ స్టార్ ఎవరు? సూపర్ స్టార్ గురించి వదిలే. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను సస్పెండ్ చేస్తారు. నేను అందరికీ ఒకేసారి లీవ్ ఇచ్చేశాను. ఆ? ఆ, ఆ, ఆ. మీరేం టెన్షన్ పడకండి. మేము సెక్యూరిటీలో ఉంటాము. మీరేమంటారు? చాలా మంచి ఐడియా సార్. పిచ్చి పట్టిందా మీకు? ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. మేము అక్కడికి రాకుండా ఉంటే మీరు ఎలాగోలా సస్పెండ్ అయిపోతారు. కొంచెం ఆలోచించండి. అవును, అందుకే మేము కానిస్టేబుల్ లాగా అక్కడ ఉంటాం. మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ దేవుడు అనుకుంటే ఎక్కడి నుండైనా రావచ్చు. ఇన్స్పెక్టర్ పాండా వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. చప్పట్లు కొట్టండి. ఓకే, కానీ ఈవినింగ్ ఫంక్షన్ లో ఏ గొడవ రాకూడదు. ఓకే సార్. వీళ్ళెక్కడున్నారో ఏంటో, ఇంకా రాలేదేంటి? ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. నాకు చాలా భయంగా ఉంది. అసలు వీళ్ళు వస్తారో రారో. ఒక పక్క టైం అయిపోతోంది. ఇన్స్పెక్టర్ సార్, మాకు వెల్కమ్ చెప్పరా ఏంటి? ఇలా చూడండి, మీరు కానిస్టేబుల్స్, సూపర్ స్టార్స్ కాదు. ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంత లేట్ చేశారేంటి? నా యూనిఫామ్ చాలా చిన్నగా ఉంది. తర్వాత చూస్తే నా చేతిలో ఉన్నది చిలక యూనిఫామ్ అని అర్థమైంది. సరే, అందరూ అలర్ట్ గా ఉండండి. ఎవ్వరు ఏ గొడవ చేయకూడదు. కొంతమంది ఇక్కడ ఉండండి, కొంతమంది అక్కడ ఉండండి. మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మా బ్యాంకర్స్ అందరికి మీరే ర్యాంకర్స్. మీరందరూ కొట్టండి చప్పట్లు. ఈ సందర్భంగా ఈ రోజు సూపర్ స్టార్ భాస్కర్ బాబు వచ్చారు. కొట్టండి చప్పట్లు. కన్నా సార్, ఆయన పక్కన చార్ లేదా మాకు? ఉంది కదా, కానీ మీకోసం లేదు. పక్కన వాడికి హెయిర్ పైన కూడా లేదు. విచారం వాడు పక్కనుండే తనకేదో రకంగా వికారం ఉండే. చప్పట్లు. నిన్ను సస్పెండ్ చేస్తా. ఫంక్షన్ రోజు సూపర్ స్టార్ కి వికారం, నాకు విచారం తెప్పిస్తున్నావు. ఓ కాదు, విచారం వికారం, విచారం వికారం, అలాగే ప్రేమతో మమకారం అని ఫిక్స్ అయ్యింది.
గెస్ట్ గా మన బెస్ట్ వచ్చారు. ఇండియాకి వచ్చింది 2 ఆస్కారు. మన ఫంక్షన్ కి వచ్చారు సూపర్ స్టార్ భాస్కర్. చప్పట్లు కొట్టండి. సూపర్ స్టార్ సూపర్ స్టార్ భాస్కర్ బాబు వచ్చారంట. పద వెళ్ళి షూట్ చేద్దాం. తమ్ముడు ముందు వాళ్ళని ఆపు. వాళ్ళు సూపర్ స్టార్ ని షూట్ చేయడానికి వెళ్తున్నారు. ఆపు. అయ్యా, అమ్మా, అయ్యా, ఈ ఫంక్షన్ హాల్లో ఉంది ఏసీతో ఫ్యాను. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు కెమెరా మ్యాను. వీళ్ళు సూపర్ స్టార్ ని షూట్ చేయడానికి ట్రై చేశారు. అరే సూపర్ స్టారే కదా ఈ ఫంక్షన్ కి గెస్ట్. ఆయన కవర్ చేయాలంటే షూట్ చేయాలి కదా మరి. ఓరే వాళ్ళన్నది కెమెరాతో షూట్ చేయడం రా. సారీ, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఉంది కానీ నాకు చిరాకు వచ్చేసింది. నేను వెళ్తున్నాను. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే ఫంక్షన్ ఏమి ఆగదులేండి. వాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మనం ఎలా కిడ్నాప్ చేయాలి? ఇక చాలు, గొడవ ఆపేయండి. డాంకీ ఎంత పని చేసావురా. తమ్ముడు తన దగ్గర కూడా కెమెరా ఉంది. ఎవరు కదలకూడదు. ఇక్కడున్న వాళ్ళెవరిని మేము ఇబ్బంది పెట్టాం. కేవలం సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేయడానికే వచ్చాం. ఆహా, సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చారా? మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? పట్టుకున్నాను. పరిగెత్తు, మనం దొరికిపోయేలా ఉన్నాం. అందరూ చూడండి, వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. పట్టుకోండి. పట్టుకున్నాను. దెబ్బ గట్టిగా తగిలింది. ఆగండి, లేదంటే మిమ్మల్ని ఉతికి పారేస్తాను. నీకే చెప్పేది మరేదిగా అక్కడే ఆగో. అరే నిన్నే ఇంకొదలదు. నిన్నే అలా కూర్చో. ఏయ్, పరిగెత్తున్నావు. ఆగో ఆగో ఆగో. వదిలిపెట్టాం. వద్దు, కొట్టద్దు సార్, ప్లీజ్. వాడిని పట్టుకోండి, వాడు పారిపోతున్నాడు. అర్థమైందా? ఆగు ఆగమంటుంటే నీకే చెప్పింది. లేదో వస్తున్నా. ప్లీజ్ వదిలే, కొట్టకండి, కొట్టకండి, వదిలే. చాలా మంచి విషయం. కిడ్నాపర్స్ ఇద్దరు దొరికిపోయారు. శభాష్ అని బని. సార్ నన్ను ఎవరైనా కిందకు దించండి. వీళ్ళు అసలు మా హోటల్లోనే ఉండలేదు. వీళ్ళెవరో కూడా మాకు అస్సలు తెలీదు. నిన్న రాత్రంతా మీ హోటల్లోనే ఉన్నాం. పాండా సార్, ఒకవేళ వీళ్ళు హోటల్లో ఉంటే వాళ్ళ నేమ్ రిజిస్టర్లో ఉంటాయి కదా. ఒరే అన్నయ్య, ఇక్కడ నీ ఎంట్రీ లేదు. పుస్తకంలో లేకుంటే నా పేరు, ఇక మీకుంటది కథ వేరు. చప్పట్లు కొట్టండి. మంచి వ్యక్తుల్ని నిందించకూడదు. బయటకు పోండి. ఇక్కడి నుంచి అరిస్తే సరిపోదు. మీరు ఈ హోటల్లో ఉన్నారని ప్రూవ్ చేయలేకపోయారు. ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. అర్థమైందా?
హోటల్లో అందరూ ఉన్నారు దొంగలు. వీళ్ళందరూ మనల్ని మోసం చేశారు. చప్పట్లు కొట్టండి. ఎవరు చేశారో మనం కనిపెట్టాలి. హలో, అక్కడ ఫోన్ ఎత్తింది ఎవరు నాన్న? ఇక్కడ ఫోన్ చేసింది కన్నా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఫోన్ ఎత్తద్దు. కన్నా సార్ లైన్ లో ఉండుంటారు. మాటలతోటే మన మభ్య పెడతారు. అదే ఫోన్ ఎందుకు చేస్తున్నారు ఏమిటో? ఒకవేళ చెట్టుకి ప్రాబ్లం వచ్చిందేమో. అరే, కిట్టీకి ప్రాబ్లం వచ్చిందో? హలో కిట్టి, ప్రాబ్లం ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా? మా లగేజ్ ని దొంగలించారు. ఓ ప్రాబ్లం లేదా? ఇప్పించారా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మీ లగేజ్ సర్దేశారు కదా? సదరం కాదు, దొంగలించారు. అవునా? సర్దేస్తే టిప్ అడుగుతారు. దాన్ని దొంగతనం అని అంటావంటే అర్థమైందా? నిన్ను వాళ్ళు సర్దలేదు. సర్దలేదంటే మరి డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? లగేజ్ లో ఉన్న పర్సులో ఉన్న నర్సు నంబర్లో మొత్తం అన్ని అంటే అన్ని పోయాయి. బన్నీ, కన్నా సారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏది ఇలా ఇవ్వు. ఏమైంది? కన్నా సార్, మీరేం టెన్షన్ పడకండి. మేము త్వరగా అక్కడికి వచ్చేస్తాం. అసలు ఏమైంది? నేను వెళ్తూ చెప్తాను గానీ అందరూ బట్టలు సర్దుకోండి. మనం త్వరగా బయలుదేరాలి. ఇలా చూడండి, మాకు రూమ్ కావాలి. ఎన్ని రూమ్లు కావాలి? ఒకే ఒక్కటి చాలు. తను నా భార్య, వీళ్ళు సెక్రటరీ, ఇంకా వీళ్ళేమో నా పిల్లలు. మా అందరికి ఒకే ఒక్క రూమ్ చాలు. ఎక్స్ట్రా పర్సన్స్ కి చార్జెస్ అవుతాయి. ఎక్స్ట్రా పర్సన్ ఎవరు లేరు ఇక్కడ, మేము మాత్రమే ఉన్నాం. డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు రూమ్ ఇవ్వు అమ్మడు. మీ వాయిస్ ని ఎప్పుడో ఎక్కడో విన్నట్టుందే. మీరు కంగారు పడకండి, ఈయన గొంతు విన్నట్టుగానే ఉంటుంది. మీ దగ్గర రూమ్ లాకర్ ఉందా? అందులో కోట్ల విలువైన డైమండ్స్ పెట్టాలి. వీళ్ళకి మన స్పెషల్ రూమ్ ఇవ్వండి. మీకంతా మంచి జరుగుతుంది. మీరు చూడడానికి మంచివారిలా ఉన్నారు. మీరు వెళ్ళండి, మీ సామాన్లు మా బెల్ బాయ్ తెస్తాడు. డైమండ్స్ బ్యాగ్ మాత్రం నువ్వే మోసుకురావాలి. అర్థమైందా? కొత్త పార్టీ దొరికింది. మీ రూము. ఇదిగో టిప్ తీసుకో. కన్నా సార్ చెప్పారు ఆయన బెడ్ మీద పడుకున్నారని, కానీ పొద్దున్నే చూసేసరికి నీళ్ళల్లో తేలాడుతూ ఉన్నాడంట. ఓ, బెడ్ మీద నుండి డైరెక్ట్ గా నదిలోకి ఎలా వెళ్తారు? మనం కూడా బెడ్ మీద పడుకుందాం, ఈజీగా తెలిసిపోతుంది కదా. దద్దమ్మలాగా మాట్లాడుకో హని. అన్నయ్య, ఇన్ని రోజులకు వీడు కరెక్ట్ సమాధానం చెప్పాడు. మనం పడుకుంటే ఆ తర్వాత ఆ దొంగలు వస్తారు. నాకు అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. ముందు దొంగిలించేది నువ్వే. మనం ఇక్కడ పడుకోకూడదు. పడుకున్నట్టు నటించాలి. నీకు నటించడం తెలుసు కదా. నన్ను చూడు. ఏ అన్నా, నన్ను చూడు. నా బ్యాగ్ దొంగిలించేస్తున్నారు. ఇక్కడ ఎవరు దొంగతనం చేశారో? నీకు బుర్ర లేదు. మనం పడుకోవడం లేదు, పడుకుంటున్నట్టు నటిస్తున్నాం. అర్థమైందా? అయ్యో, జారిపోతున్నాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. బన్నీ, అయ్యో. అరే జోర్దార్. జోర్దార్, జాగ్రత్త, చేపట్టుకో. మీరు బాగానే ఉన్నారుగా? మీ కాళ్ళు విరగొట్టి నదిలో కలిపేస్తారు. ఇది చీటింగ్ రా బాబు. ఒక పేరు చెప్తే ముగ్గురు వచ్చారు. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను.
డిషో అరే ఈడియట్స్, మీరు నా మనుషులు. ఓ, ఓ, ఏయ్ ఆగు. ఏయ్, ఇదిగో. మేనేజర్, ఈ దెబ్బకి నువ్వు జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెడుతూ ఉండాలి. చలిగా ఉంది. చాలా చలిగా ఉంది. అర్థమైందా? చుట్టూ చాలా చలిగా ఉంది. ఈ చలికి మనం వంచాలి తలలు చప్పట్లు. ఇంత చలిగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. జేబులో నుంచి చేతులు తీయలేకపోతున్నాను. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నా తమ్ముడు వచ్చాడు. చలిలో కూడా మీరు అలా ఎలా నార్మల్ గా ఉండగలుగుతున్నారు సార్? ఓ వీరుడా, ఇక్కడ వెచ్చదనం దొరకదా? ఇటువంటి చల్లని వాతావరణంలో నీకు వెచ్చదనం కావాలా? ఆగు! అయ్యో, ఆగు! కాపాడండి, కాపాడండి, ఎవరిని కాపాడండి. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు. అర్థమైందా? చిలక, అవన్నీ నీకెందుకు? దేశం కోసం మేము ఉన్నాం ఇక్కడ. ఇలా చూడండి, మీ కొంచెం గాన పాట ఆపేసి మా కన్నా సార్ని కాపాడండి. ఈ దేశానికి కావాలి సైనికుడు, ఇప్పుడు నా పాలిటికి కావాలి రక్షకుడు. చప్పట్లు కొట్టండి. డైలాగ్ బాగుంది సార్, కాసేపు సైలెంట్ గా ఉండండి, లేకపోతే ఎవరికి కనిపించరు. నేను వచ్చేసాను బుల్లోడా, కాపాడేస్తాను అల్లుడా. పట్టుకో, తాడు పట్టుకో, గట్టిగా పట్టుకో తమ్ముడు, తాడు. వచ్చే చూసావా తమ్ముడు, ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందని మన కోసం ఎవరో మంటలు అంటించినట్టున్నారు. పదా ఒరే హనీ, మన మీద బాంబ్స్ వేస్తున్నారు, పారిపోండి. పదండి, ఇక్కడి నుంచి పారిపోవాలి. దాడి జరుగుతోంది, రండి, త్వరగా రండి. నా వెనకాలే రండి. మళ్ళీ వీళ్ళు సీజ్ ఫైర్ రూల్స్ ని బ్రేక్ చేశారు కదా? ఎస్ సార్. అయితే చెప్పండి, మనం మౌనంగా ఉందామా, అటాక్ చేద్దామా? అటాక్ చేద్దాం, జవాబిద్దాం. రెడీ అవ్వండి యుద్ధ వీరులారా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమందరం యుద్ధానికి వెళ్తున్నాం, అర్థమయ్యిందా? అక్కడ మొత్తం ఫైరింగే ఉంటుంది. తెలుగు సినిమాల్లో సోల్జరే ధీరుడు, ఇక్కడ మీరే వీరుడు. చప్పట్లు కొట్టండి. బుల్లోడా, సినిమాలు ఎక్కువ చూస్తావా? అవును నిజమే, నేను అవి ఎక్కువగా చూస్తాను. మీకు విషయం చెప్తాను. మీరందరూ చెయ్యండి యుద్ధం, మేమందరం వెళ్ళడానికి సిద్ధం. చప్పట్లు కొట్టండి, పదండి వెళ్దాం. ఎక్కడైనా ఆగుదాం, నాకు కాసేపు విశ్రాంతి కావాలి. అర్థమైందా? జోర్దార్. పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. మంచు తుఫాను వస్తుంది, త్వరగా పరిగెత్తండి. ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అవును, చాలా చల్లగా ఉంది. అక్కడికి ముద్దుంది. అందరూ రండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఆగండి.
ఆగండి, నన్ను కాపాడండి. ఒరే నువ్వు ఎగరొచ్చు కదరా. అవును, నాకు రెక్కలున్నాయి కదా, నేను మర్చిపోయాను. ఏంటి అర్థమైందా? అరే ముందు జలపాతం ఉంది, అర్థమైందా? బతికిపోయాం సార్. మేము హైదరాబాద్ వెళ్ళాలి, మా కోసం అక్కడ ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ మేము ఇప్పుడు వెళ్ళాలి హైదరాబాద్, ఎందుకంటే అక్కడ దిలీప్ కన్నా పెళ్లి. చప్పట్లు కొట్టండి. మేజర్ దిలీప్ కన్నానా? పట్టుకోండి వీళ్ళని. మన శత్రు దేశంలో ఉన్న మేజర్ దిలీప్ కన్నా చుట్టాలు వీళ్ళు. నేను చెప్పింది మా అన్న దిలీప్ కన్నా. ఇప్పుడు నా మీద పడ్డాడు ఈ దున్న. చప్పట్లు కొట్టండి. మీకు అర్థం కాలేదా? మనం శత్రు దేశంలోకి వచ్చేసాం. పదండి 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 అందరూ. మనం ఇలా దొరికిపోయామేంటి? నాకు భయంగా ఉందిరా. శత్రు దేశపు స్పైని పట్టుకున్నాం మేము. సార్ మేము స్పైలం కాదు, జస్ట్ బార్డర్ దాటి వచ్చాం అంతే. అవును సార్, మేము ఎనిమిసం కాదు. ఎందుకు బోర్డర్ దాటి వచ్చారు? ఇక్కడ చార్మినార్ ఏదైనా ఉందా ఏంటి? బోర్డర్ దాటకూడదని మీకు తెలీదా? చూడండి, మేము అనుకోకుండా వచ్చాము, అర్థమైందా? ఓ అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం కదా. చెప్పు, మేజర్ కన్నా ఏం ప్లాన్ చేశాడు చెప్పు. ఒక రోజు మంచు కొండల్ని, ఒక రోజు సోల్జర్ కొండల్ని, ఒక నైట్ క్యాంప్ ఫైర్, మార్నింగ్ లో స్నానం. ఇక మీరు చూసారంటే నా చెట్లు వైపుకి బాణం. ఇక తిరిగి వెళ్ళాను నా క్యాంపెయిన్ కి. ఐడియా. మీకు ఇప్పుడు వణుకు తగ్గాలంటే మనకి ఇప్పుడు నిప్పు కావాలి. ఒక నిమిషం ఆగండి. ఇదిగోండి, తీసుకోండి నిప్పు. ఓయ్ ఏం చేస్తున్నావు? దాన్ని లోపలికి తీసుకురాకూడదు, బయట పడేయ్. ఓకే సార్, పడేశాను. అందరూ త్వరగా బయటికి పరిగెత్తండి. మనం కూడా పారిపోదాం, పదండి. అవును కదా, పదండి పదండి. మంటలు, పదండి. పారిపోండి. వాళ్ళలో ఒక్కరూ తప్పించుకోవడానికి వీల్లేదు, పట్టుకోండి. త్వరగా రండి. ఇదిగో దీన్ని పట్టుకోండి. దారి ఇటువైపు ఉంది, పరిగెత్తండి. పదండి, పారిపోదాం త్వరగా. వీడు మనల్ని వదిలేలా లేడు, అర్థమైందా? కాపాడండి, కాపాడండి. మీరెంత దూరం వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టను. రండిరా పిల్లలారా, మీరే వచ్చి దొరికిపోయారు. పట్టుకోండి వెళ్ళని. ఎరక్కపోయి వచ్చావు, ఇరుక్కుపోయావు. మా దేశానికి స్వాగతం బంటి. మీ దేశమా? అవును, మమ్మల్ని తరుముకుంటూ వస్తూ మాకంటే ముందు మా బార్డర్ లోకి వచ్చేసావు నువ్వు.
చెట్టులు పుట్టలు మొత్తం దాడుకుని వచ్చాము. తను మన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. మన కన్నా సారు ప్లాన్ చెప్పలేదని వీళ్ళు కొట్టారు సార్. అలాగా? ఇలా తగిలిందా? అలా కాదు, గట్టిగా వచ్చావు, ఇరుక్కుపోయావు. ఇలాగే తగిలిందా? నేను మిమ్మల్ని గోల్ కొట్టనివ్వను. ఎట్టా ఉందిరా నా గోల్? పని ఈ రోజు కనీసం 10 గోల్స్ అయినా చేస్తాను. అలాగా? అయితే రా, పందెం కాసుకుందాం. ఓ, వెళ్ళి బాల్ తీసుకురా. నేను ఒక్క గోల్ కూడా కొట్టనివ్వను. గోల్. భలే షాట్ కొట్టినావన్నా, అర్థమైందా? గట్లుంటది మరి. రాజు అన్నయ్య, రాజు అన్నయ్య, ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? జరా ఊళ్ళో బోరు కొట్టేసినది. సిటీకొస్తే గాలి మారి కాస్త చేంజింగ్ ఉంటుందని వచ్చిన. ఎంత దూరం రావాల్సిన అవసరం ఏమిటి? పక్కూరికి వెళ్ళి ఒక కొండ నీళ్ళు తెచ్చుకుంటే సరిపోయేది కదా. ఓయ్ హనీ, నీ వయసుతో పాటు నీ వెర్రితనం కూడా కాస్త ఎక్కువ అవుతున్నది. ఎవరియనా? తను మా దూరపు బంధువు రాజు అన్నయ్య. ఓ, నేను ఒకటి అనుకున్నాను, ఎక్కడే పని ఏదైనా చూసుకొని బతికేద్దామని. ఈ రోజు నువ్వు భలే తమాషాగా ఉన్నావు. హనీ బనీ, ఏంటి ఇటు వచ్చారు? మేడం, ఇతను మా రాజు అన్నయ్య, ఊరి నుంచి వచ్చారు. ఇతనికి వాచ్మెన్ డ్యూటీ ఇవ్వండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? రాత్రంతా కర్రట్టుకొని విజిల్ వేయడమే కదా వాచ్మెన్ డ్యూటీ, అంతే కదా? రాత్రంతా చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. 2 దొంగలు వస్తే పారిపోయేలా ఉన్నావు నువ్వు. ఓయ్ సారు, నన్ను తక్కువ అంచనా వేయకు. నాటుకోడి రాగి సంకటి తిన్న బాడీ ఇది. చూడడానికి అలా కనిపించట్లేదుగా. నా తడాక చూపిస్తాను, జల్దీరా. ఏయ్, నువ్వు ఇప్పుడు ఏం చేసావురా? రాజు అన్నయ్య, ఈయనకి అర్థం కాలేదా? ఇంకోసారి చూపించు. గట్లనా? డ్యూటీలో ఉన్న పోలీస్ పైన చేయి చేసుకుంటావా? నన్ను క్షమించండి సారు, నా బలం ఎలా ఉంటుందో చూపించాను అంతే. ఓ, ఇలా చూడు, నీ బలం బుద్ధి మాకు నచ్చాయి. నీకు జాబ్ ఇస్తున్నాము. ఇదిగో తీసుకో. ఇలా చూడు రాజు, నువ్వు డ్యూటీని జాగ్రత్తగా చేసుకో. అరే, ఓహో, ఎక్కడున్నావురా దొంగ? నిన్ను ఈ రోజు అస్సలు వదిలే ప్రసక్తే లేదు. పట్టేసుకున్నాను దొంగనే. చెరువు కట్టలో బట్ట ఉతికారు, ఈడెవడో నన్ను ఉతికేస్తున్నాడు. అరే, అప్పుడే ఏమైంది? నా తడాకా చూపిస్తాను చూడు. ఎవరన్నా కాపాడండి. ఏం చేస్తున్నావన్నా? నన్ను కొట్టకు. వదులు అతన్ని. పోలీసు పోయిండి దొంగను కాపాడడానికి వచ్చావా? నువ్వు వీడు ఒకటే కదా, నీ సంగతి చెప్తాను ఉండు. ఏమనుకున్నావు? ఓరి నాయనో, కాపాడండి. పెళ్లిలో పెడతారు పసుపు మంగళం. ఓహో, అరే, కవితను మొత్తం కంప్లీట్ చేయనివ్వు. పెళ్లిలో పసుపు మంగళం. కవిత చివరి లైన్ మేం కాదు, ఇప్పుడు దొంగతనం చేసింది కూడా మేము కాదు. దొంగతో పాటు దొంగ పోలీసును కూడా పట్టుకున్నాం. ఓరి నాయనో, నా నుండి తప్పించుకోలేరు మీరు. దొరికారా దొంగల్లారా? ఓరి నాయన, వచ్చేస్తున్నాడు. అమ్మో,
అరే, 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 అమ్మో. తప్పించుకోవడానికి చూసారంటే మడతడిపోద్ది ఏమనుకుంటున్నారు అరే మేము దొంగలం కదా వదిలిపెట్టావు. అలాగే వదిలేస్తాను ఇప్పుడు మీ ఇద్దరికే నడుములు ఇరిగిపోతాయి. నా చేతులతోనే వాళ్ళని పట్టుకుంటాను. మీతో ఉంటాం రాజు అన్నయ్య. నేనే నందు అందరికీ బంధు. ఎలా ఉన్నావు రాజు అన్నయ్య? నేను ఆ దొంగల్ని వెంబడిస్తూ వచ్చాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసా? అరే నందు, నువ్వు నా ఆత్మబంధు. దొంగలు ఎక్కడున్నారో చెబుతావా? నా వెనకే రండి, చూపిస్తానా? మమ్మల్ని పట్టుకుందాం అనుకుంటున్నావా? మేమే దొంగలం. ఒరే మీ ఇద్దరిని వదలను. బలం బాగానే ఉంది. ఏంటి నా బాడీతో బాలాట ఆడుతున్నారా? అవును. మా సెక్యూరిటీ గార్డుని కొడతారా? అరే సెక్యూరిటీని కాదురా, ఇన్స్పెక్టర్ని. ఇన్స్పెక్టర్ గారిని కొడతారా? నందు అందరి బంధు. ఇప్పుడు రాజు అన్నయ్య మిమ్మల్ని వదలడు. అందరూ అయిపోయారు. చక్రం విష్ణు చక్రం అన్ని చూపిస్తాను మీకు. నన్ను ఎవరైనా ఆపండి. అయిపోయాను రోయ్. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చక్రం తిప్పుతాను. ఏయ్, త్వరగా పరిగెత్తు. అమ్మో. హే హనీ, గట్టిగా లాగు. బతికిపోయాను నేను. నీ వల్ల కాదులే తమ్ముడు, లైట్ తీసుకో. అర్థమైందా? అలాగా అయితే నువ్వు లాగి చూపించు. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళు చాలా బరువుగా ఉన్నారు. పద మన ఇద్దరం కలిసి లాగుదావా? చూడండి సార్, ఇది ఒక రోబో. ఇది మీ పనులన్నీ చేసి పెడుతుంది. రోబో, సార్కొక పువ్వు కోసుకొని తీసుకురా. వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయి. ఇది చూడండి, ఇది హెలికాప్టర్. హాయిగా గాల్లో ఎగరొచ్చు. ఇలా చూడండి, హెలికాప్టర్ వేసుకొని కాయలు కూడా కోయొచ్చు. క్యాచ్! ట్రాఫిక్ సమస్య లేకుండా, పెట్రోల్ ఖర్చు లేకుండా హ్యాపీగా తిరగచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీస్ తో ఇది పనిచేస్తుంది. ప్రతిరోజు లేట్ గా వెళ్ళి ఆఫీసులో తిట్లు తింటాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి దీన్ని కొంటా. భలే ఉంది. ఇది నాకు కావాలి. రోజంతా చెత్త తీసి నేను అలసిపోతున్నాను.
నాకు ఆ రోబోట్ కావాలి. నేను చేసే పనులన్నీ అది చేస్తుంది, అర్థమైందా? ఈ వస్తువులన్నీ మిమ్మల్ని సోమరిపోతులుగా మారుస్తున్నాయి. ఈ వస్తువులు కంఫర్ట్ నిస్తాయి సార్. తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఎవరైనా కొనకుండా ఉంటారా? ఏమంటారు? మేము కొంటాము. క్లీనర్, నువ్వు వెళ్ళి ఇల్లంతా క్లీన్ చెయ్యి. జోర్దార్, తొందరగా ఐస్ క్రీమ్ తిను. నువ్వు దెబ్బలు తినాలి, అర్థమైందా? ఎందుకు? ఎందుకంటే నీ క్లీనర్ ఇప్పుడు స్టోర్ రూమ్ లోకి వెళ్ళాడు. వామ్మో! ఆగు! నన్ను ఇబ్బంది పెట్టడానికి క్లీనర్ ని పంపిస్తావా? నాకు కోపం వచ్చింది. ఆగో, నీ పని చెప్తాను. వామ్మో! నన్ను కాపాడండి! ఐడియా. అది కేవలం నీ వాయిస్ కమాండ్ వినే పని చేస్తుంది. రోబో, ఆ వాక్యూమ్ క్లీనర్ ఆపేసాయి. ఇలా పనికొచ్చేదాన్ని కొనాలి, అర్థమైందా? రోబో, నాకు ఫ్రూట్స్ తినిపించు. ఓహో, ఈ రోజు టైంకి ఆఫీస్కి వెళతాను. బ్యాటరీలో ప్లీజ్ రీఛార్జ్. బ్యాటరీలో ఓరే నాయనో, భూమి మీద ఉంటే ఏమైనా చేయగలను, గాల్లో ఉంటే బ్యాటరీ ఎలా చార్జ్ చేయగలను? చప్పట్లు. అమ్మో బాబోయ్, అమ్మో అయ్యి బాబోయ్. అరే, నువ్వేం చేస్తున్నావు? ఇంత పెద్ద యాపిల్ నా నోట్లో ఎలా పడుతుంది, అర్థమైందా? డాంకీ, యాపిల్ ని కట్ చేసి దాన్ని తినిపించమని చెప్పు. రోబో, ఫస్ట్ కట్ చేసి తర్వాత యాపిల్ తినిపించు. నన్ను వదులు, నా తోక. కట్ చేయమన్నది నన్ను కాదు, యాపిల్ ని కట్ చేసి నాకు తినిపించు. అసలు ఈ రోబోకు బుర్ర లేదు, హనీగాళ్ళగా ప్రవర్తిస్తోంది, అర్థం? హాయ్ హాయ్ హాయ్. భలే, ఎప్పుడో చిలకని కాపాడతావు కదా, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు? అయ్యో, కాపాడండి, కాపాడండి, ప్లీజ్ కాపాడండి, త్వరగా కాపాడండి. ఇవి నన్ను తినేసేలా ఉన్నాయి. లేదు, ఏమో వచ్చేస్తున్నాయి. ల్యాండింగ్ బటన్ పనిచేయడం లేదేంటి? ఎందుకని? నువ్వైపోయా. అమ్మా, నన్ను వదలండి, వదలండి, అయ్యో వదలండి, 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 ప్లీజ్. అయ్యా, దానిలో బ్యాటరీ అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేదా నా బ్యాటరీ అయిపోయేది. బ్యాటరీ ఫినిష్ అయ్యి మంచిదైంది. ఆకాశంలో నుంచి టమాటా బడ్డీలో పడిపోయాను. అప్పుడు టమాటా అతను నన్ను 2 పీకాడు. మీకు తెలుసా? నేనేమి నీ గురించి చెప్పడం లేదు, ఆ రోబోట్ గురించి చెప్తున్నాను, అర్థమైందా? ఈ హెలికాప్టర్ కూడా అసలు పనిచేయడం లేదు. ల్యాండింగ్ బటన్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సేల్స్ మ్యాన్ మీ అందరినీ బాగా మోసం చేశాడు. పదండి, వెళ్ళి అడుగుదాం. పదండి. పదండి. ఇవేమీ పని చేయడం లేదు కాబట్టి రిటర్న్ తీసుకోండి. ఒక్కసారి అమ్మినవి తిరిగి తీసుకోకూడదు, అది మా పాలసీ.
అయితే వీటి ప్లేస్ లో వేరే వస్తువులు ఇవ్వండి. దానికోసం మీరు మా కస్టమర్ కేర్ ని సంప్రదించాలి. అదే మా పాలసీ. మాకు ఇవేవి అవసరం లేదు. మా డబ్బులు మాకిచ్చేయండి. అది పాసిబుల్ కాదు సార్. ఇలా చూడండి, ఈ వాక్యూమ్ క్లీనర్ ఆన్ అయితే ఆఫ్ అవ్వడం లేదు. అది మీ వాయిస్ కమాండ్ తో పనిచేస్తుంది. సేమ్ ఫ్రీక్వెన్సీలో చెప్తేనే ఆర్డర్ తీసుకుంటుంది. ఈ రోబో తేడాగా పనిచేస్తోంది. దీనికి అసలు బుర్రే లేదు, అర్థమైందా? బొర్రుంటే అది రోబో ఎలా అవుతుంది సార్? ఈ హెలికాప్టర్ అసలు వేస్ట్. ల్యాండింగ్ బటన్ పనిచేయడం లేదు ఇందులో. ఏం చేయమంటావ్? నేను మీ ముందే చెక్ చేసి ఇచ్చాను. మీరే పాడు చేసి ఉంటారు.